విశాఖ బీచ్ రోడ్లో హోలీ సెలబ్రేషన్ సంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. చిన్నపిల్లలు పెద్దవారు తేడా లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది పర్యాటకులు వాళ్ళ నగరవాసులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది? హోలీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకుంటున్నారు. అండ్ బేసికల్గా చూస్తే స్లోగా కల్చర్ అడాప్ట్ అవుతుంది. అండ్ యూత్ని చూస్తే చాలా పీస్ఫుల్గా ఆడుతున్నారు ఇక్కడ. అంటే రఫ్గా కాకుండా ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ద టైమ్. అండ్ ఇంకోటి ఏంటి, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇట్స్ చాలా కూల్గా ఉంది. అండ్ ఫ్యామిలీస్తో అంటే మన వైజాగ్ ఎలాగో పీస్ఫుల్ సిటీ, ఇట్స్ సిటీ ఆఫ్ డెస్టినీ కాబట్టి చాలా పీస్ఫుల్ సిటీ. అండ్ మోర్ ఎవర్ అంటే జనాలు కూడా అంటే మల్టీ లింగ్వల్ కల్చర్ అవడం వల్ల ఎవరి కల్చర్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉంటాం. ఇప్పుడు ఫ్యామిలీతో చాలా బాగుందండి. అదే చెప్తున్నాను, ఫ్యామిలీస్తో పిల్లలతో ఈవెన్ బయట వాళ్ళతో కూడా ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ టుగెదర్నెస్. కాబట్టి ఎవరికైనా సరే హ్యాపీ హోలీ, ఎవరికైనా కలర్ రాస్తే సరే. సో అంటారు కదా, బురానా మానో హోలీయే. సో ఇట్స్ అన్ హోలీ. సో एवरी वन इज सेलिब्रेटिंग विथ लॉट ऑफ एंजॉयमेंट अंडी. हैप्पी है नॉर्थ का फेस्टिवल हमारा अच्छे से कलर्स फेस्टिवल अच्छे से एंजॉय करें. बच्चे हैं, सब फैमिली के साथ आए, फ्रेंड्स है. बस पूरा फैमिली के साथ में पूरा ये होली को एकदम अच्छे से सेलिब्रेट करने में बहुत मज़ा आता है. सबके साथ में मिलके एक अलग वो रहता है, हैप्पीनेस आता है. अभी पूरा फैमिली आया हुआ है, पूरा बड़ा फैमिली है. थैंक यू, हैप्पी होली. और सबसे अच्छा है ये हिल स्टेशन से जो सुंदर सी का नज़ारा है, बहुत बढ़िया है. डिसेंट क्राउड है, फैमिली क्राउड है, बहुत अच्छा है. लोग बहुत फ्रेंडली है, बहुत अच्छा लगा फर्स्ट टाइम. हाँ, बहुत अच्छा है वाइजैक बीच. We are feeling very good over here. This is a wonderful place and we are enjoying happy Holi. చాలా బాగా జరుపుకున్నాం. మేము ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్, జియో ఫిజిక్స్ డిపార్ట్మెంట్. నిన్న ప్లాన్ చేసుకుని సీనియర్స్, సూపర్ సీనియర్స్, జూనియర్స్ అందరం కూడా వచ్చి బీచ్లో ఉదయం 9 నుంచి ఇక్కడే ఉన్నాం. రంగులు రాసుకున్న తర్వాత బీచ్లో స్నానం చేసి ఇప్పుడు వెళ్ళిపోతాం. వీలైతే ఇప్పుడు మూవీకి వెళ్తాం, చూస్తాం. మూవీ తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం. చాలా బాగా బాగా జరిగిందండి. మళ్ళీ అయితే మాత్రం అయితే విశాఖ బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున హోలీ జరుపుకుంటున్నారు. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ తేడా లేకుండా బీచ్ రోడ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రంగుల అనంతరం కూడా బీచ్ రోడ్లోకి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ కూడా చల్లదనం ఉండడంతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.